అందరు కొంచెం చూసుకోవాలి. శ్రవణ్ డాన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఫర్ షూర్. వీళ్ళు చదువుతున్న కాలేజ్ లో వీళ్ళిద్దరు సీనియర్ అబ్బాయిలు, వీళ్ళిద్దరు జూనియర్ అమ్మాయిలు. చాలా బాగున్నారు వాళ్ళు. మీరు సారీ, మీరు హెయిర్ స్టైల్. ఇవి అబ్బాయి క్యారెక్టర్ లో ఉంది అని చెప్పింది ఆయన కూడా. బాగున్నారు కదా. ఫస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. ఫ్రెషర్స్. ఫ్రెషే. పేర్లు చెప్పండి. నా పేరు ఆదమ్మ. మీ పేరు? సూదమ్మ. ఒక పాట పాడమ్మా. ఆదమ్మ పాట పాడు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. మీ ఊర్లో ఏం చేస్తుంటారు? మా ఊర్లో విత్తనాలు వేస్తా ఉంటామండి. మీరు విత్తనాలు వేస్తే ఎవరు కోస్తారు? అక్కే కోసుకుంటది. ఎవ్వరు దృష్టి పెట్టకూడదు ఈ డాన్స్ స్కూల్ ని. కాలేజీకి ఇద్దరు వచ్చారు, చూశాను. ఎలా ఉన్నారో తెలుసా? అస్సలు బాగలేరు. మీ పేరు? శుభలక్ష్మి. మీ పేరు? వెంకటలక్ష్మి. డ్రామా ఇవో వెనకాల ఉన్నాడు కదా, అడిగే లేవు చెప్పు. అక్క లేదు, తొక్క లేదు, సీనియర్స్. వెనకెళ్ళు. నాకు ఐ లవ్ యూ చెప్పాలంటే రేంజ్ ఉండాలి. ఉందా నీకు? లేదు సార్, చెప్పమన్నారు సార్. సరే చెప్పు. ఐ లవ్ యూ సార్. మరి అన్న నాకు చెప్పించాడు కాబట్టి శుభలక్ష్మి, మా వాడికి ఐ లవ్ యూ చెప్పి గట్టి హగ్గు ఒకటి ఇవ్వు. గట్టిగా చెప్పండి, అర్థం కాలే. మా వాడికి హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. ఈ లోపు వెంకటలక్ష్మి నుట్రా. చెప్పవే ప్రేమ తెలివి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. నేను మనసంతా నువ్వే ఉదయకర్. అది నేను నీ రిమాసేని గుర్తుపట్టలేదా? నాకు స్కిట్టుకు ఒక రేమాసేన వస్తుంటది. ఎవరు? అది మన చిన్నప్పుడు తూనీగా అని చెప్పి ట్యూబులతో ఆడుకునేవాళ్ళం. మళ్ళీ ఆడుకుందామా? ఇప్పుడు ట్యూబులతో ఆడుకుంటే యూట్యూబ్ లో ఆడుకుంటా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే, దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? నేను కాశ్మీర్ అనుకుంటున్నాను. లేదు, ఊటీ బాగుంటుంది. అబ్బా లేదు, కాశ్మీర్కి వెళ్దాం. ఊటీ లేదు, అది చెప్పింది కరెక్ట్. కాశ్మీర్ బాగుంటుంది కదా. ఒక పని చెయ్యి, మన ఇద్దరం కాశ్మీర్కి వెళ్దాం. నువ్వు ఊటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావా నా అనిత గురించి? మొన్న ఒకటికి ఆక్సిజన్ అయిపోతే 10,000 రూపాయలు ఇచ్చింది తెలుసా నీకు? ఆవిడ డబ్బులు ఇచ్చింది, నేనైతే డైరెక్ట్ ఆక్సిజన్ ఇస్తా.
లోపలికి ఎంట్రీ లేదు. చిల్లర కొట్టు. ఒకటి పడడు, కొంచెం వంగాడు, దొంగతాడు. ఈయన ఖర్చులో నువ్వు. వీడు నా కొడుకండి, నా కొడుకనే గాని వీడి వల్ల ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. ఎందుకంటారా? రే మాట్లాడరా. ఇదేండి మా ఇల్లు. బాగుందండి. ఇంకా కట్టలేదండి. అయితే తొందరగా కట్టండి. ఏం చేస్తున్నారు? కట్టేస్తున్నానండి. అబ్బా ఏమైంది ప్రసాద్ నీకు? ఇక పై నుంచి మన ఇద్దరం వి అంకుల్స్. ఓహో వి అంకుల్. ఏమో అయింది మొత్తానికి. ఒకదానికి టాబ్లెట్ వేస్తే ఒకటి పనిచేస్తుంది. ఏం కలర్ఫుల్ సార్. ఈ 2021 కలర్ఫుల్ గా ఉంటది అనుకున్నాను, మామూలుగా లేదు. కానీ కలర్ఫుల్ ఫంగస్లు వస్తున్నాయి. ఎల్లో అంట, బ్లూ అంట, వైట్ అంట, ఈ మధ్య కొత్తగా పింక్ అంట. ఒక పెళ్లికి వెళ్ళానండి, భోజనం చేద్దామని N95 మాస్క్ తీసి పక్కన పెట్టా. అందులో సాంబార్ పోసి వెళ్ళిపోయాడు కప్పు అనుకుని ఒకడు. నాకు క్రమశిక్షణ అంటే చాలా ఇంపార్టెంట్. మాస్టర్ శుభోదయం. మీరు చెప్పరే గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ మాస్టర్. వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మాస్టర్. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. తను మెల్లె కొడుతున్నారు, నన్నేమో గట్టి కొడుతున్నారు. తనంటే ఇంకా పేమెంట్ అడగలేదు కాబట్టి టచ్ చేశాను. నువ్వు ప్రతిసారి పేమెంట్ అడుగుతున్నావు కదే. మళ్ళీ పేరు కూడా హాఫ్ టీమ్ లీడర్. నాన్న మీ టైం బాగుంది కాబట్టి కొడుతున్నాను నాన్న. నాకు టైం వస్తుంది నాన్న. ఆ టైంలో కూడా నేనే కొడతాను నాన్న. నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. వాడు ఎత్తుకున్నాడుగా. పాప అడుక్కున్నాడు. మేమందరం దొంగలం మేడం. ఏటీఎం మిషన్ ఇక్కడ ఉంది, చూద్దాం తా, రండి రండి. ఎందుకు వచ్చారా ఏటీఎం సెంటర్ కి? అంటే ఫోటో దిగడానికి వచ్చానండి. ఇక్కడ ఫోటో ఎవరు తీస్తున్నారా? కెమెరా ఉంది కదా సార్. నా సంగతి మీకు తెలీదు. నాలో నా మృగం బయటకు వచ్చిందా? నీలో మృగం కూడా బయటకు వచ్చింది కానీ ఆర్టిస్ట్ మాత్రం బయటకు వస్తలేదు. అది దారుణంరా. ప్లాస్టిక్ బిందె అవడం దొంగ. ప్లాస్టిక్ బిందె సార్, లంక బింది ఇదిగా సార్. శ్రీలంక బింది. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ సార్? లేటెస్ట్ వచ్చింది. దీనికి రివర్స్ కెమెరా ఏమైనా ఉందండి? దీనికి రివర్స్ కెమెరా ఉండదండి. డిక్కీలో కెమెరా ఉంటాడు. వాడు షూట్ చేస్తాడు, మీరు ఫోన్ చేస్తాడు, ఫోటోలు వీడియోలు కలిగి పంపిస్తాడు మీకు. వాట్సాప్ లో చూసుకుని రివర్స్ లో వెళ్ళు. సిగ్నల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇన్బిల్ట్ సిగ్నల్స్ ఉంటాయి సార్. మనం సిగ్నల్స్ వెళ్ళినప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి కదండి. అవును, సిగ్నల్స్ కార్ లో ఉంటాయి అన్నమాట. అక్కడ రెడ్ ఉంటే గ్రీన్ వేసుకు వెళ్ళిపోవడం మనం. సార్ ఇదే కంపెనీ సార్? ఏడి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇది వైపర్ లోని వాటర్ అది వస్తుంది సార్. మంది సార్ అందరికి వాటర్ వస్తుంది సార్. దీనికి వాటర్ వస్తుంది, రిస్కీ వస్తుంది. ఇటుపక్క మంది ఎందుకు సార్? డ్రంక్ అయినా దొరికిపోతాం కదండి. కారు మీద తూచిన కారు తాగిందని.
ఈ మధ్య మా ఆవిడ పోయింది. నేను పెద్ద కోటీశ్వరుని సార్, ప్యాలెస్ అంతా నాదే. నా భార్య బొమ్మకి ఏమైనా మాత్రం నేను తట్టుకోలేదు. ఇల్లంతా జాగ్రత్త చూసుకో, 3 రోజులు క్యాంప్ అని వెళ్ళొస్తా. బంగారం బాయ్. ప్యాలెస్ మొత్తం మందే, మా లవర్ని పిలుచుకుంటే 3 రోజులు ఏడా. హలో బొమ్మకు ప్రాణం వచ్చినట్టుంది. ఇంత పెద్ద ప్యాలెస్ నువ్వు అలాంటి చేయకూడదు. హ్యాపీ వెడ్డింగ్. సిగ్గు లేదు దేనికి రా? మీరు ఇలా బయటికి వెళ్ళి వచ్చారు, కడుక్కున్నారా చేతులు? అమ్మగారు కరోనా వస్తే అసలు 14 రోజులు క్వారంటైన్ లో ఉండొచ్చింది. కార్తీక్, అరే అశోక్, 9 తర్వాత లాక్డౌన్ రా, ఎలా వచ్చావు రా? ఇలా వచ్చాను రా. రష్మి స్టేటస్ పెట్టిందేంటి? గోయింగ్ టు లాంగ్ డ్రైవ్. ఈ రూట్ నాకు తెలిసిందే. మనం వెళ్ళి అక్కడ కాపు కాస్తే రష్మి వస్తే మనకి లిఫ్ట్ ఇస్తే కథ వేరేగా ఉంటది. ప్లీజ్ సుధీరాకున్నాడు. నువ్వేంటి ఈ రూట్ లో ఇలాగా? నేను కాయగూరలు కొనడానికి వెళ్తున్నా. మరిదేంటి స్టేటస్ లో లాంగ్ డ్రైవ్ పెట్టావు? నువ్వు కూడా అదే చూసి వచ్చావు కదా, మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? ఏం నీతో పాటు లాంగ్ డ్రైవ్ వస్తాను ప్లీజ్. రా ఎక్కు. ఏంటి? ఏమయ్యో? నా బర్రె దూడ తప్పిపోయింది. ఎందుకు రష్మి? పాపం బర్రె పిల్ల తప్పిపోయింది, నీకు తెలియదా? నాకు పశువులంటే ఎంత ఇష్టం. నీ పశువులు అంటే అంత ఇష్టమా? లేకపోతే నువ్వు అడగని ఎందుకు ఎక్కించాను? ఏంటి లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ ఎక్కువ కారు ఎక్కువ. నా కారు పడదండి, నేను వెళ్తున్నాను పక్కన నడుస్తుంటా నేను. ఏంటేంటి? వెరీ సఫోకేటింగ్. విండో కింద దింపి బయట ప్రపంచం చూడు. నేను ప్రపంచాన్నే చూస్తున్నా. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? వాడు ప్రేమ కోసం చచ్చాడు. నేను ఆ టైప్ కాదు. క్యాష్ ఆడడానికి 4 సూపర్ యాక్టర్స్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. మీకు జనరల్ నాలెడ్జ్ అంతా చాలా ఎక్కువగా ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను. అమ్మో బెనర్జీ గారు అక్కడ ముదురు, మామూలు ముదురు కాదు. ముదురు గురించి మాట్లాడద్దు, 30 years ఇండస్ట్రీ అక్కడ. ఇక సుదర్శన్ అయితే మీరు డాన్స్ గురించి ఏమైనా అడగండి. కూచిపూడి ఎక్కడ పుట్టింది? కూచిపూడిలోనే. అంతే. ఆయనకి నెల్లూరులో పెద్ద పేరు ఉంది. అంటే మీ ఉద్దేశం ఆయనకు హైదరాబాద్ లో పేరు లేదనా? ఎప్పుడైనా మీకు తలనొప్పి వస్తే జో మీరేం చేస్తారు? నేనా? మీ వల్ల తలనొప్పి వస్తుంది కానీ మీకు రాదంటారా? నాకు నిన్ననే తలనొప్పి ఉండే, జ్వరం కూడా ఉండే. అంత దూరం ఉన్న మీరే అంత జాగ్రత్తగా ఉంటే. బెనర్జీ గారు మీరేం చేస్తారు? ఫార్చునేట్లీ నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ హెడేక్. ఇంతవరకు రాలా. ఫోటో తీయండి, ఒక ఫోటో తీయండి. మీకు ఆ గురకలు విన్నప్పుడు ఎలాంటి శబ్దాలు గుర్తొచ్చేవి? ఇది కింద డ్రిల్లింగ్ వేస్తుంటారు కదా, అవి వచ్చేటి. ఏది ఒకసారి వినిపించండి. ఇది ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. మోటరా. వెల్కమ్ టు క్యాష్ గ్యారేజ్. ఎలాంటి రిపేర్లైనా మేము చేస్తాం. అంటే ఏ రిపేర్? మైండ్ రిపేర్. నీకు రిపేర్ చాలా అవసరం. ముందుగా నీ డాన్స్ ని రిపేర్ చేయాలి. మన డాన్సర్ నువ్వే రా. స్టెప్ నంబర్ 1. ఏం లాగుతున్నావురా? ఏది ఆ కట్నంలో డైలాగ్ ఒకసారి మా కోసం. రవితేజ గారు మీరు పృథ్వీ గారి క్యారెక్టర్. ఓరి బ్లేచుడా, ఆ దాహంతో దరిద్రాన్ని. ఇన్ని లైట్లు ఏంటి? ఆ కలర్ ఏమైపోవాలి? అంత తగ్గించొద్దు, ఆయన కనపడ్డు. కెమెరా రోలింగ్
యాక్షన్. ఓరి మేచుడా ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచన చేసి, దుర్మార్గంతో మా దేవాలయాలను కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడితో మా సంపదను దోచుకున్న నీకు ఏదీ లేని ఆ దేశాన్ని నీది అనే స్థితికి తీసుకొచ్చిన దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్టిన యుద్ధానికి రమ్ము. మా హైందవ వీరుల భగతరం ఏంటో చూపిస్తాను. తట్టేసి ఇండస్ట్రీ ఇక్కడ ఏం లాభం అక్కడ? ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే తను వాళ్ళు రోడ్ నెంబర్ 45 లో బిల్డింగ్ శ్రీహరి గారిది. ఆ బాల్కనీలో నిలబడి ఎవరైనా వస్తే డబ్బులు రాయిలో చుట్టి దానికి ఒక గుడ్డ కట్టి పైనుంచి అలా ఇసిరేసేవాడు. వాళ్ళు అలా తీసుకుని చూసి కొన్ని వేల దానాలు చేశాడండి, గుప్త దానాలు. ఉదయించే కిరణల్లా హృదయాలే తాకావు. వెరీ షార్ట్ లివ్డ్ అండ్ డెస్టినీ అండి. జస్ట్ కాల్ ఇట్ యాస్ డెస్టినీ. దిస్ బాయ్ ఆల్సో వాజ్ వెరీ గుడ్. యంగ్స్టర్స్ లో బాగా లవర్ బాయ్ అండ్ ఆల్. ఒక బాగా ఇమేజ్ వచ్చిన తర్వాత సంథింగ్ వెంట్ రాంగ్. ఐ డోంట్ నో. నేను చెప్పాను ఈజ్ ఆల్ ఇన్ ద గేమ్ బాస్, డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ అండ్ ఆల్. నీకు వచ్చిన సినిమా మళ్ళీ వస్తుంది. నీకు యూఆర్ మ్యారీడ్, యూఆర్ గాట్ ఎ వైఫ్, బీ హ్యాపీ, ఎంజాయ్ ద లైఫ్, టేక్ ఇట్ ఈజీ అంటే కరెక్టే సార్ అలా ఉండాలి అలా ఉండాలి. బట్ అప్పటికే వెన్నెల్ని కాటేసే రేయుంటుందా, ఉదయాన్ని కాల్చేసే పొత్తుంటుందా, కిరణాన్ని చీల్చేసే మబ్బుంటుందా, నువ్వింకా లేవంటే నమ్మేదుందా. కన్నరా విన్నరా చెంబలకిడి పంపాలనరా కదా చెబుతాను వినరా బ్రహ్మం గారు ఏరుగణి కలికాలపు కాల జ్ఞానము. అయ్యో తెల్లపోయి 3 రోజులు రాలేదప్పుడు రోడ్డు ఎక్కేసావా? చెంబలకిడి పంబా చెంబలకిడి పంబా చెంబలకిడి పంబా. వాటర్ ఎనర్జీ సూపర్ యార్. ఎందుకు తాలేదే? ప్యాషన్ అండి, ఫ్యాషన్ తీసేసావా? నీకు ఇలా కాదే, లుంగి కట్టి కొడతాను. ఆ వంటగదిలతో విజిల్స్ ఎవరు? అది కుక్కర్ అండి. ఎవరు నిన్ను చూసి విజిల్స్ చేయట్లేదని కుక్కర్ చేత వేయించుకుంటున్నావు. ఈ టైంకి రోజు నువ్వు నాకు హగ్ ఇవ్వాలి, ఇచ్చావా? ఏది? ఏది? A few moments later. మా ఆవిడ గారికి అసలే అనుమానం ఎక్కువ అండి. ఏం చేస్తున్నాడు? ఏం లేదు, మీరు ఒక ½ బయటికి వెళ్ళి రావాలి. ½ బయటకా? ఎవరితో? వంట వండుకుంటే ఇక్కడ ఏం చేస్తారు? ఎవరు తీసుకుని వెళ్ళిపోదాం పదా. నన్నెవరు తీసుకెళ్ళరా, నన్నెవరు తీసుకెళ్ళరా. తమ్ముడు అరే తమ్ముడు, ఈ తుక్కమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని తెగులే ప్రేమంటే, నన్ను అరగార చెబుతా డౌట్ ఉంటే. అసలు నాకు యాజ్ ఒరిజినల్ ఎలా ఉందో అలాగే ఉందన్న ప్రతిదీ. బేట్రాయ్ స్వామి దేవుడా, నన్నేలు నోడ బేట్రాయ్ స్వామి దేవుడా, సాబగడుపు సీరి పుట్టిది, రాకాసి దాని కోపాన తీసి కొట్టిది. బేట్రాయ్ స్వామి దేవుడా, నన్నేలు నోడ బేట్రాయ్ స్వామి దేవుడా. సూపర్ గైస్, సూపర్. నాగార్జున గారు ఏంట్రా ఏం మాట్లాడాలి ఇద్దరు? ఇంకా తెలుగే వదిలేస్తే వాడు ఒక్కడే పోతాడు ఎర్రగడ్డకి, ఉంటే అందరూ పోతాం. కాసేపు పోతే పాల ప్యాకెట్లు పేపర్ రోడ్ వస్తాడు ఇంటికి. ఏ బిల్లు కట్టచ్చు కదా మరి. అరే అయిపోయిందా? ఎవరిది అయిపోయింది? ఎవరు చెప్పండి. అరే 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 ఎవరిది అయిపోయింది?
అమ్మా నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. అయితే మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే నాన్న. మున్సిపాలిటీ జాబ్ అమ్మా. ఏయ్ పక్క స్ట్రీట్ లో పైప్ లైన్ జామ్ అయిందంట, తొందరగా డ్రైనేజ్ క్లీన్ చేయండి రా. ఏంట్రా వాసన? గుర్దుగుంట్లో ఏమన్నా పడ్డావా? ఇప్పుడు వస్తున్నా వాసన. నేను పక్కన ఉంటేనే ఉండలేకపోతున్నారే. రోజు 12 గంటలు అదే కంపలో ఉంటాను. I think frontline workers అందరికి salute and Nukaraj irraga తీసావు seriously.